జనాలు తక్కువ అవుతున్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నువ్వు ఊరుకున్నాయా? నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. సార్ అడిగేదానికి సమాధానం చెప్తామన్నా. నువ్వెవరు ఏం మాట్లాడుతున్నావు? మీరు కేకలేసుకుంటే మా దాన్ని మేము పోతాం. ఇంత మీ జీవితాంతం కొట్లాడుకుంటా అరుచుకుంటా ఇదే ఉంటది వ్యవహారం. ఎంత మిగిలింది కావాలా, ఎంత ఉండేది కావాలా. ఇక్కడ వేరియేషన్ ఉంటే కేసు బుక్ అవుతుంది. మీ లోపలన్నాయా? ఈ లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? ఏం కాదా? తప్పు తప్పే. చిత్రంగా చెప్తావేను. బాత్రూమ్ లో చూడు, జాలెట్లో చూడు, నీ మాటలు మేము వినలేదు అనుకుంటాడా ఏంది? అయ్యో చూసినాం చూడు, నీ దొంగ పని బయట పెడతాడా. నువ్వేంది అడ్వకేట్ అంటివి కదా, చెప్పు మరి నాకు సమాధానం చెప్పు. లోపల ఎట్లా పెట్టుకుంటారండి? దానికి ఏంది జవాబుదారి? ఎక్కడ ఏవి ఎందుకు వచ్చాయి? పేదరాలు అయ్యా బాబు, మాటకు ముందు పేదరాలు దళితులము ఈ మాటలు వద్దండి. ఏదైనా సరే న్యాయంగా చేయాలా. ఎట్లా న్యాయం అవుతుంది మాది? ఇది న్యాయం ఎట్లయితుంది? స్టోర్ ఇదేనా? ఏం బోర్డు ఏం లేదు? బోర్డులు పెట్టేది లేదా? తూకం కరెక్ట్ ఇస్తున్నావా? అంత డబ్బా పెట్టి ఇస్తున్నారని కంప్లైంటే. ఏమన్నా బియ్యం తీసుకునే వాళ్ళనా మీరంతా? ఎట్లా మీకు తూకం ప్రకారం ఇస్తున్నారా? అయ్యా తూకం ప్రకారం ఇస్తున్నారా? ఏమ్మా డబ్బా పెట్టి ఎందుకు ఇస్తా ఉన్నారు? డబ్బా పెట్టి ఎందుకు ఇస్తారు మీరు? అరుగులు రాసిస్తావా? అట్లా డబ్బా పెట్టి రాసి ఇస్తున్నా, నేను తగ్గించి ఇస్తున్నాను అని చెప్పి రాసిస్తారా? మీకు డబ్బా పెట్టి ఏమని పైనుంచి ఏమైనా చెప్పారా? తగ్గించి ఇమ్మని ఏమైనా చెప్పారా? మరి ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు తక్కువ చేసి? అట్లెట్లయితుందమ్మా? అందరు గడ్డి తింటాం, మనం గడ్డి తింటామా? చెప్పండి. అట్లా కాదు కదా, మనం మనుషులం కదా, అన్నమే తింటాం. అర్థమైందా? ఒకరితో అవసరం లేదు కదా. డబ్బా పెట్టిస్తే ఒప్పుకోకండి. మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఏం పెద్ద మా బియ్యమా తీసుకోలేదా? లేవేందమ్మా? ఎందుకు లేవు? స్టాక్ వేరియేషన్ ఉందా? అంటే మీకు ఎన్ని కార్డ్స్ అలాట్మెంట్? ఎన్ని క్వింటాలు? 150 క్వింటాలు. 150 క్వింటాలు ఇవ్వడం లేదా వాళ్ళకు? బ్యాక్లాగ్ ఫోన్ అంటే బ్యాక్లాగ్ ఏం సంబంధం అండి? ఇప్పుడు వాళ్ళకి బియ్యం ఇవ్వాలా వద్దా? ఎట్లా మరి? బ్యాక్లాగులు ఎంత పక్కన పెడదాం. ఎందుకు తక్కువ చేసి ఇస్తా ఉన్నారు బియ్యం? ప్రతి ఒక్కరు డబ్బా పెట్టిస్తా ఉన్నారు. ఇది పబ్లిక్ చెప్తా ఉన్నారు కదా. రాసుకోండి అయ్యా, కంప్లైంట్ రాసుకోండి. చూడండి బియ్యం ఎన్ని ఉన్నాయి చూడండి, లోపల ఏమేమి ఉన్నాయి. నేను మీ బ్యాక్లాగ్ ఇదంతా వదిలేద్దాం, సరేలే అది వదిలేద్దాం. ఇప్పుడు స్టాక్ ఉంది కదా మీ కాడ, ఎట్లొచ్చింది? 1 కిలో ఉంది అంటున్నారు. మీ ఈ పాస్ మిషన్ లో ఎంత ఉంది బియ్యం? రిటర్న్ స్టాక్ కొడితేనే కదా సార్ చంద్ర సార్ తెలిసేది నాకు. నా లాగినీలో డీలర్ లాగినీలో 1 కేజీ ఉన్నాయంటే నా లాగినీలోంచి ఎండి ఆపరేటర్ లాగినీలోకి కదా సార్ వెళ్ళేది. ఎండి ఆపరేటర్ లాగినీలు చూడాలి కదా. మరి సార్ ఏం సార్ రిటర్న్ స్టాక్ కొట్టాలంటే అక్కడ ఓపెన్ చేశాడు కదా సార్ తను. అక్కడ ఆయన ఓపెన్ చేశాడు. ఆయన ఓపెన్ ఎవరు? ఎండి ఆపరేటర్ లేరు కదా వీళ్ళకు. మరి ఇంకా ఎండి ఆపరేటర్ ఎవరు? మళ్ళా ఆ మిషన్ అక్కడ పోయిందా? క్లోజ్ చెప్పిండా? మీకు ఇచ్చేది 4 days 5 days. ఆ 5 days లో కంప్లీట్ చేయాలి కదా. అవును, వేరే అంటే ఇంకా వేరే వాళ్ళు అమ్ముకోవద్దా? వాళ్ళు ఇవ్వాలి కదా పబ్లిక్. వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదా ఏంది? ఇంకా నువ్వే 17 రోజులు నువ్వే అమ్ముతా ఉంటావా అమ్మా? చెప్పండి. వాళ్ళు అమ్మాలి కదా. ఈరోజు ఇంత డేట్ 8. ఎప్పటి నుంచి నువ్వు అమ్ముతా ఉన్నావు?
1 నుంచి 8 దాకా మీరు అమ్ముతా ఉంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి అన్ని చెప్తే ఎట్లమ్మా ఇంకా సర్వరు ఇంటికాడ ఇచ్చేదానికి కూడా నీకు సర్వర్ అంటే ఎట్లా? ఎందుకు రారమ్మా? వస్తానే ఉన్నారు జనాలు, ఎందుకు రారు? నీకు 40 క్వింటాలా బ్యాక్లాగ్? 40 క్వింటాలా? 32 క్వింటాల్ బ్యాక్లాగ్. 32 క్వింటాల్ బ్యాక్లాగ్. అట్లా ప్రతి నెల 32 క్వింటాల్ తక్కువ ఇస్తా ఉంటారా? ఒక్కసారిగా తక్కువ ఇచ్చేది బ్యాక్లాగ్ అది చూపిస్తా ఉంటది. మిగతా క్వాంటిటీ ఇవ్వాల్సిందే కదా అందరికి. పబ్లిక్ 900 చిల్లర కార్డులకు అందరికి ఇవ్వాలి కదండి. మరి లేవు అని ఎట్లా చెప్తా ఉన్నారు బియ్యము? మేము అడిగితే పంపి, వాళ్ళు అడిగితే పంపించిన అంటారా? ఏమై ఎంత దుర్మార్గం! ఇన్ని రోజుల నుంచి మేము అడిగితే కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా జనాలు తక్కువ అవుతున్నాయని మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా సపోర్ట్ చేసి, ఈ విధంగా మాట్లాడితే ఎట్లా డీడీ గారు మీరు 200 కార్డులకు గేమ్ తక్కువ అవుతున్నా కనీసం ఒక 20 మాటలు కనీసం 7-8 సార్లు కూడా ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకున్నావు. అవును కరెక్ట్. కనీసం ఈ రోజుల నుంచి నువ్వు ఊరుకున్నాయా? ఈ ఊరా చెప్తారు నీ నుంచి నేను తీసుకునే సాపు సంవత్సరం నాకు కూడా ఫుల్ స్టాక్ ఇవ్వలేదు. 9 గంటలు నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. మీరు అవునన్నా సార్ అడిగేదానికి సమాధానం చెప్తామన్నా. నువ్వెవరు ఎంత ఏం మాట్లాడుతున్నావు? మీరు సార్ అడిగేదానికి సమాధానం చెప్తాము. ఇప్పుడు వినండి ఇప్పుడు దానికోసం కూడా మీరు వాదిలాడితే మీ సమస్య తీరదు. సార్ అడిగింది ఉన్నాడబ్బా అయ్యా మీరు గమ్మునుండండి అయ్యా. మీరు అరుస్తా ఉంటే సమస్య తెగదు. మీరు కేకలేయడం వల్ల సమస్య తెగదు. అర్థం చేసుకోండి. ఇది ఏంది అనేది సమస్య తీరుద్దాం, చూద్దాం. అంతే. మీరు కేకలేసుకుంటా అంటే మా దాన్ని మేము పోతాం. ఇంతే. మీ జీవితాంతం కొట్లాడుకుంటా అరుచుకుంటా ఇదే ఉంటది వ్యవహారం. గుర్తుపెట్టుకోండి. అమ్మా గమ్మునుండి తల్లి. మీ ఆ సమస్యలన్నీ కాదు, ఉండండి. మాట్లాడుతున్నారు మీరు. ఒక 5 నిమిషాలు ఆగండి. నాకు ఇప్పుడు ఈడ స్టాక్ ఎంత ఉండాలా, ఎంత ఉంది, ఇది కావాలి నాకు. అర్థమవుతుందా? మీ బ్యాక్ లాగ్ మళ్ళీ చూద్దాం. నాకు ఈడ స్టాక్ ఎంత ఉండాలా, ఎంత ఉంది ఈడ, అది కావాలి నాకు. అవన్నీ వదిలేద్దాం. అదే బ్యాక్ లాగ్, అది సమస్య. అది మనము ఎట్లా క్లారిఫై చేయాలని చేద్దాం. అది కాదు. నాకు ఈ షాప్ లో స్టాక్ ఎంత ఉండాలా ప్రజెంట్ బ్యాక్ లాగ్. ఇప్పుడు మిగిలి ఈ నెల ఇవ్వంగా ఎంత మిగిలింది కావాలా, ఎంత ఉండేది కావాలి. ఇక్కడ వేరియేషన్ ఉంటే కేసు బుక్ అవుతుంది, లేదంటే లేదు. అంతవరకే. ఇవన్నీ కాదు. ఇప్పుడు పెద్ద ఉంది 1.5 కిలోన్నర 2 కిలో నాకు తక్కువ వస్తాయంటా ఉంది. మీరు తక్కువ ఇచ్చేదానికి మీకేం హక్కు ఉంది? అంటే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తా ఉన్నారు, నువ్వు ఒక్కదాన్ని నిజం చెప్తున్నా. డబ్బా పెట్టి ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు? ఎందుకు ఇస్తారు అట్లా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? తప్పు కదమ్మా. మీరు డబ్బా పెట్టి ఎట్లా ఇస్తారు? తూకం ప్రకారం ఇవ్వాలి మీరు. మీ ఇష్ట ప్రకారం మీరు మిగిలించుకునే దానికి తరుగు ఏం తరుగు ఏడాలేదు. ఇది కొత్తగా జీవో ఇచ్చినారా నీకేమన్నా?
బాబు మా పని చేసుకోనండి స్వామి, మీరు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళ దగ్గర 32 క్వింటాలు అంటే 64 బ్యాగులు క్వాంటిటీ ఉండాలి ఈడ. 32 క్వింటాలు 32 క్వింటాలు ఒకసారే కదా అది. అది క్వింటాల్ అక్కడ ఉందంటే ప్రతి నెల 32 క్వింటాలు తగ్గించాము ఇవ్వరు కదా, తగ్గించేవారు కదా. అలానే ఇస్తారు సార్. 32 తర్వాత పంచిన దాన్ని బట్టి మళ్ళీ మిగిలి ఉంటాయి కదా సార్, 2 కలిపి మళ్ళీ తగ్గించుకుంటారు సార్. మళ్ళీ 32 క్వింటాలు ప్రతి నెల 32 క్వింటాలు తగ్గుతా ఉంటాయి. 15,000 బ్యాక్లాగ్ ఉంది సార్. ఏంది? 15,000 ఉంది. 15,000 బ్యాక్లాగ్ ఉంది. 15,000 కేజీలా? ఏంది 15,000 బ్యాక్లాగ్? 15,000 ఏంది డబ్బులా, కిలోలా, తూకాలా? 15,000 కేజీలు బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడా పాతది ఎంత? 32 క్వింటాలు. ఏది చూచారు వచ్చిందా ఇప్పుడు? తీమా రండి. ఇది మల్లెపల్లి అని చెప్పేసి ఒక షాపు బ్యాక్లాగులు పడింది అని చెప్పి ఒకసారి మనకి ఇష్యూ వచ్చింది, గుర్తుందా మీకు? 32 క్వింటాలు. బ్రహ్మంగారి మఠం మండలము మల్లెపల్లె అనే విలేజ్ కి సంబంధించి. అవును, ఇక్కడ ప్రతి నెల తక్కువ వస్తా ఉన్నాయి. 32 ఆ లెటరా నేను ఫోటోలు తీసి పెట్టిస్తాను. చూడండి కొంచెం ఇది మానిటర్ చేద్దామండి, చాలా పేదోళ్ళంతా పిల్లలు అందరికి చాలా సమస్యగా ఉంది ఇది. ఓకే 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 ఓకే. ఎంత ఉందమ్మా బ్యాక్లాగ్ పోంగా? ఇది కూడా చూడండి సార్ స్టేట్మెంట్, కనీసం రాసింది వాళ్ళే ఆర్ఐ ఆర్ఐ. ఏం అంత బాధలుగా ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలబ్బా? ఏం సార్ మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కదా సార్ బా పంచకపోతే. అవునా? ఇంకొకటి